ఈ చిన్న ప్రార్థన ఈ నిరుపేద బిడ్డ చెప్తుంది, దయచేసి ఇండ్రి. నేను దేవుడికి చాలా భేదరాలని, ఏమిటికి గురగాని నా జీవితం ఇది. రెండ దెబ్బ కంటే ఈనమైన నా జీవితాన్ని నా తండ్రి ఈ రకంగా ఈరోజు ఈ సాక్ష్యానికి నిలుపుకుండు. నాకు నా యొక్క బిడ్డ, దాని పేరు జ్యోతి, నా బిడ్డ పేరు. నా భర్త జోసప్ప, అమాయకుడు, ఏమీ తెలియదు. నా బిడ్డకి డెలివరీలో ఒక సైతాను సమ్మగించింది. ఆ సైతానికి సమ్మగించి ఏం జరిగింది, బాబు పుట్టంగానే కోదాడు తీసుకుపోయినాం. కోదాడు తీసుకపోతే పిల్లగాడు అట్లా ఉండు. ఇంటికి తీసుకొని వచ్చినాం. ఇంటికి తీసుకొని వచ్చినాక ఆ నైటు హాస్పిటల్ 7 రోజులు అయింది. ఇంటికి తీసుకొని వచ్చినాం. ఇంటికి తీసుకొని వచ్చినాక పిల్లగాన్ని పండబెడితే ఎంతసేపు అయినా నిద్రపోవట్లేదు, చాలా ఏడుస్తుండు. ఏంది బుజ్జి, నీ కొడుకు ఏంది బుజ్జి ఎట్లా ఏడుస్తుండంటే, నాకేం తెలుసు, నాకేం తెలియదు అని చెప్పింది. సరేలే అని నేను నా ఒళ్ళే పండబెట్టుకున్నా. నా కాడ ఉన్నప్పుడు మంచిగా నిద్రపోతుండు, తెల్లికాడు ఉన్నప్పుడు ఏడుస్తుండు. అట్లనే బాగా 12 అయింది. 12 అయినాక ఏం జరిగింది, తర్వాతకి ఏమమ్మా నా బాబుని నా కాడ లేకుండా నీ దగ్గర ఉంచుకున్నవేంది, అసలుకి ఎందుకు ఆ కారణం, నా బిడ్డ నాకు అంటుంది. ఏంది బుజ్జి ఎట్నో మాట్లాడుతున్నవేంది అంటే, బుజ్జోరమ్మ నీకు, నీ బుజ్జోరు, నేను బుజ్జిని కాను, నేను బుజ్జిని ఎందుకమ్మా, ఆ బిడ్డకి ఇస్తే నేను పాలిచ్చి పోతాండది. నా బిడ్డకి పాలు లేవు, డబ్బా పాలు. పిల్లలకి, పెద్ద పిల్లకి కూడా డబ్బా పాలే, పిల్లగానికి డబ్బా పాలే. అసలు ఆ అమ్మాయికి పాలు లొడలొడలని కారిపోతున్నాయి. అసలు ఏంది బుజ్జి ఇట్లా పాలు కారుతున్నాయి అంటే, బుజ్జి అంటే పలకదు. ఒక అమ్మాయి, మా అమ్మాయిని ఆవరించిన అమ్మాయి పేరు పచ్చి బాలింత, గరడి పిల్ల చచ్చిపోయి, కడుపుల పిండమే చచ్చిపోయి, దాని పేరు కైత. అయితే ఏమంటుంది, కైత అన్నప్పుడేమో మాట్లాడుతుంది, బుజ్జి అన్నప్పుడేమో కసురుకుంటుంది. అసలుకి ఏం సమాధానం చెప్పుతుందో, నేనేమి వింటుందో నాకు తెలియదు. మా ఆయన పాపం చాలా భయపడి, మా ఆయన చచ్చిన పీనుగను కూడా చూడడు, అంత భయపడతాడు. అట్లాంటప్పుడు వచ్చి కూర్చొని, అసలు ఏందమ్మా ఇట్లా అంటున్నావు ఏందమ్మా అంటే, మీరెవరు నాకు తెలియదు, అసలు ఈ బిడ్డ ఇస్తే నేను పాలు తెచ్చిపోతా, నా జాగాలో నేను పోతా, ఈ బిడ్డను నాకు ఇయ్యి అని అంటుంది. అట్లాంటప్పుడు నేనేం చెయ్యాలి, పుట్టు అనిరాళ్ళం మేము వినాయకుడు పండగ కాడ నేను నా కొడుకు చానక ఎగిరేది, ఇంతంత బొమ్మలు చేసేది. ఆ సైతాన్ల మొట్ట మేము ఘోరంగా ఎగిరినాం. ఆ జీవితం మాది, అంతకంటే హీనమైన జీవితం, ఏంటికి బణికిరాని జీవితాన్ని నా తండ్రి ఈ రకంగా ఈరోజు నిలుపుకున్నట్టే, అసలుకి ఏ రకంగా అంటే నా తండ్రి నామలో మేము ఎదగాలని నిలుపుకుండు. ఈ బిడ్డని ఆయన పండబెట్టినాక నైటు ఉరుకులు పెడుతుంది. గెదుముతే మట్టపెల్లి తీసుకొని పోయినాం. మట్టపెల్లి తీసుకొని పోతే మట్టపెల్లి కాడ ఏం చేశారు, 4 తాయతాలు వేసారు, ఇంటికి దోలేరు. మళ్ళీ తెల్లారి పొద్దరుజామున అమ్మ లెక్కల కూడి, అమ్మ ఈ బిడ్డను తీసుకుపోవాలి, మీరు బొర్రగూడెం పోవాలన్నారు. మడిసికి నా బిడ్డ సమాధానం చెప్తుంది. ఏమి సమాధానం చెప్తుంది, మీరందరు ఎవరు, అసలు ఎందుకు అంటుర్రు, నేను నాగలక్ష్మి నచ్చి నేను నాగలక్ష్మి కాడికి వచ్చిన, నాకు నచ్చి మీరేంటి చెప్తున్నారని మడిసికి వాదిస్తుంది. బొర్రగూడెం పోన్నారు. బొర్రగూడెం పోయినాక అక్కడ ఏం జరిగింది, ఒక ఆమె తిరుపమ్మ గుళ్ళో అల్లబెట్టి సమాసిగా పిల్లని చేసపోయింది. లోన మొత్తం కాల్చి వదిలిపెట్టింది. నా బిడ్డ ఏడుస్తుంటే మేము తట్టుకోలేకపోయినా, మా గుండెలు ఎంతగా అల్లాడినే ఉన్నాయి నా భర్త. అట్లాంటి టయాన్ని కూడా నా బిడ్డను ఒళ్ళంతా కాల్చి, చేతులన్నీ కాల్చి బయటికి తోలింది. అమ్మ రాని గుండెలకు అద్దుకొని మళ్ళా ఆ నైటు 2 పరారెత్తి ఉరుకుతుంది. ఉరికేటప్పుడు ఏం జరిగింది, అక్కడంట దొంగల కాబిలని ఉంటుర్రంట. ఆయన బడత తీసుకొని నా బిడ్డ మీద 3 దెబ్బలు వేసిండు. 3 దెబ్బలు వేసినాక మొగడ పిల్లలు మళ్ళా కాళ్ళు పట్టుకొని, అయ్యా నీకు దండం పెడతాం, నా బిడ్డని కొట్టబాకయ్యా, పచ్చి బాలింత 8 రోజుల బిడ్డ, నా బిడ్డ 8 రోజుల బిడ్డను తీసుకొని నేను పోయినా, పొల జల్లు వాన పచ్చి బాలింత పోయినాక సరేలే అని మళ్ళీ ఆడ మంచిగా నయం కాకుంటే ఇంకొక ఆడ అన్నట్టుగా మేము ఏడుస్తుంటే ఒక ఆట అబ్బాయి, అమ్మ ఇక్కడ మంచిగా దర్గా కాడ చూస్తారు, ఎంతలా గాలైనా బోద్దమ్మా అన్నాడు. సరేలే అని అక్కడికి పోదామని పోతేకనే ఆ బిడ్డ నన్ను తప్పించుకొని పోవాలని చూసింది. ఇదే పడిసెంగు తీసి మెడకేసి నేను బిర్రుగా, నా ఒంటి మీద పడిసెంగు లేదు, నేను బిర్రుగా
పట్టుకొని పోతే నువ్వు ఇద్దరం పోదాం, ఉంటే ఒక్కలం ఉందాం అన్నప్పుడు ఏం చేసింది, నేను లారీ కింద పడుతున్నాను. పండబెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా ఇబ్బంది పెడతా, ఆ ఇబ్బంది నా భర్త చూడలేకపోయి అంత దూరాన కూర్చుండు. వాళ్ళ అంత దూరాన కూర్చున్నప్పుడు ఏం జరిగింది, ఉరికొచ్చి ఏదో సీసాలకు ఎత్తుతారంట ఆత్మని, ఉరికొచ్చి నా ఇటుల నాటి నెట్టి నా బిడ్డని నేను అడక్కొచ్చుకొని బతుకుతా, నా బిడ్డని లేకపోతే ఏడన్నా పడి బతుకుతాం, అంతవరకే కానీ నా పిల్లని తీసుకొచ్చి నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, కడుపులో పేగులు బయటికి వెళ్తాయినా ఉంటుంది, నన్ను తిప్పలు పెడితే కడుపులో పేగులు బయటికి వెళ్తాయి అంటాం. అమ్మా ఏం చెయ్యాలని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మా పెద్దారాలు అన్నదిగా, సైతమ్మ గుడికి పోతుంది, చర్చికి పోతుంది, అక్క నా అక్కడ మాట్లాడబాకు, నాకు చర్చి అంటే తెలవదు, ఆ మాటయే నేను వినపోయేది, నా కాడ మాట్లాడబాకు అక్క, నాకు నచ్చదన్న అన్నప్పుడు ఏమన్నది, ఒక్కసారి ఆలోచించమని మా వదినే చెప్పిందంట. మా వదిన చాలా నన్ను బతిలాడింది. మా వదిన, మా ఈపురాలు, మా అన్న అందరూ బతిలాడారు. చాలా బతిలాడినాక నేనప్పుడు సరేలే అనుకొని ఈ మేరమ్మ బాలేసి ప్రార్థన జరుగుతుంది పోయినాం. అప్పుడు పోతే ఆ అమ్మాయి ఏమన్నది, సాయంత్రం చేద్దాంలే అన్నది. సాయంత్రం అన్నప్పుడు ఏం జరిగింది, సాయంత్రం జరగలే, పిల్ల ఒంటి మింది మళ్ళీ బిడ్డకు పోయింది. బిడ్డకు పోయి ఇవాళటప్పుడు లబీసు అని మొత్తుకుంటే ఆ వానల తట్టుకోలేక నేను, మా ఏపరాలు, మా అన్న, నా భర్త అందరం ఆ అమ్మాయి అయిపోయినాం. పాపం సుతార్ పని పోయి వచ్చి అప్పుడే అన్నం తిని మళ్ళీ బోదాను ప్రయాణం అవుతుంది. ఆ అమ్మాయి ప్రయాణం అయినప్పుడు, అమ్మ నా బిడ్డ ఎట్టనో చేస్తుందమ్మా, నాకు తెలియదమ్మా, కొద్దిగా ప్రార్థన ఎట్టనో ఆ ప్రార్థన నాకు తెలియదమ్మా, నువ్వు చెయ్యమ్మా అని బతిలాడినప్పుడు ఆ అమ్మాయి కూడా పాపం కూలికి ఆశించలేదు, అట్టనే ఆగిపోయింది. అట్టనే ఆగిపోతే నా బిడ్డ ప్రతి బొక్కలకి తిరగబడేట్టుంది, మీనబడేట్టుంది. అసలు ఏం చెయ్యాలనో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. అమ్మ అని వాళ్ళే ఒకరికొకరికి భాగ్యం వదిన, మేరమ్మ అందరూ ఒకరికొకరికి పిలుచుకొని 30 మంది అయ్యారు. 30 మంది అయినాక ధైర్యం చాలలే, ఆ ప్రార్థన అంటే ఏందో నాకు తెలియదు. వాళ్ళకి ధైర్యం చాలక అప్పుడు అక్కకు ఫోన్ చేసారు. అక్క అన్నది కూడా నాకు తెలియదు, వసంత అక్క, ఆమె హైదరాబాద్లో ఉంటుందంట, తెలియదు. అట్లాంటప్పుడు అక్కకు ఫోన్ చేస్తే అన్నారు, అక్క వాక్యం తీపిరి, మీకు ధైర్యం చాలకోకుంటే వాక్యం తీపిరి అన్నదంట. అట్లాంటప్పుడు నా బిడ్డతోటి వాక్యం తీపించింది. ఆ వాక్యాన్ని బట్టి వీళ్ళు 30 మందిని కూడా వంగబడి ప్రార్థించినప్పుడు నా బిడ్డకి అన్ని తాళం బుర్రలు మంచిగా యాడికాడికి వేసారు. ఆ తాళం బుర్రలు వీళ్ళు తీయమంటారు. మాకు నా భర్తకి ఏమనిపిస్తుంది, ఆ తాళం బుర్రలు తీస్తే నా బిడ్డ ఉంటుందో ఉరుకుద్దో, అసలు నేనేం చెయ్యాలి ఎట్లా అని భయపడుతున్నాం. ఆ చిన్నారి పిల్లగాడిని ఆడబండ పెట్టినాం. ఆ పిల్లగాడిని డబ్బా పాలు, తల్లి పాలు లేవు, తల్లి పాలను కారిపోతున్నాయి, ఇవని ఎట్లా అని ఏడ్చుకుంటూ కూర్చున్నాం. పాపం వాళ్ళంతా సంఘం, నా సంఘం అంతా కూడా నా బిడ్డకి మొత్తం ఆ కట్లిప్ప తీసారు. భాగ్యం వదిన గట్ట మొత్తం అవన్నీ తాళం బుర్రలు అవన్నీ బలగొట్టారు. అప్పటికి మా ఆయన నా 2 చేతులు పెట్టుకొని గడగడ వణుకుతుండు, అమ్మాయి బిడ్డకి, మన బిడ్డకి కట్లిప్పుతురు, ఉరుకుద్దో ఏమో, మనకు దొరుకుద్దో దొరకదో, అసలు మన పరిస్థితి ఎట్లా అమ్మాయి అన్నాడు. అట్లా అంటాయి ఆయన, మన పరిస్థితి ఎట్లా అన్నప్పుడు ఏం చేయాలి, అమ్మా ఎంత బాధపడుతున్నామా, సరేలే ఎట్ట జరిగేది అట్నే సరుగుద్ది, వాళ్ళు ఏందో శాస్త్రం అంటగా, సరే అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ తిరిగి వచ్చినాం, అది కూడా చూసిన తర్వాత మనము ఏం చేస్తారో సరే చెప్దాం అన్నాక సర్లే అని వాళ్ళు ప్రార్థించరు. మేము ఇంటికి వచ్చాకనే నైటు 12 అయ్యేది. వాళ్ళ పిల్లగాని పండబెట్టుకొని ఆ పొగలు వేసుకొని వాళ్ళు చెప్పేది, భాగ్యం వదిన, మేరమ్మ, మరియమ్మ గట్ట వాళ్ళు మంచిగా మాకు తెలవని వాళ్ళకి ఇంగిత జ్ఞానం నేర్పారు. నాకు మంచిగా ఇట్లా పొగేసుకో, ఇట్లా ప్రార్థన చేసుకో, ఇట్లా చేసుకో, అట్లా చేసుకొని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పి ఆ మంచి సలహా ఇచ్చినప్పుడు నాకు ఆ సలహాని బట్టి మేమిద్దరం కూడా చేసుకునేది. మేము చేసుకున్నాక ఏం జరిగింది, చిన్నయ్య ఫాదరు పచ్చి బాలింత 8 రోజుల పిల్లే, 8 రోజుల పిల్లని పిల్లగాని పెట్టుకొని డబ్బా పాలు పెట్టుకొని నా బిడ్డని నేను ఎంతగా నా భర్తని, నా బిడ్డని ఈ గుడికి దోలేదు. నేను మనం చదువుకున్నాక ఏం జరిగింది, ఒకనాడు ఈ డబ్బా పాలు మూత తీస్తుంటే పిల్లగాడు కండ్లు మూసితే ఏం జరిగింది, మొత్తం ముఖం నిండా పోయినాయి. అంతంగారు ప్రార్థన అంట, నాకైతే తెలియదు అది. అయితే ఆ నైట్ వచ్చారు తండ్రి బిడ్డ. ఆ నైట్ వచ్చినాక పిల్లగాడు కళ్ళన్నీ మోసపోయి ఏముంది వామ్మో నా కొడుకు మళ్ళీ సంకనేసుకొని చూస్తాక మంచిగా కళ్ళు తెరిచి తెల్లగా
పత్తి కళ్ళు కనపడుతున్నాయి, మంచిగా ఆట ఆడుతున్నాయి. ఆ రోజు నుంచి అంతంగార ప్రార్థన అంటే నాకు అర్థమైంది. అది వరకు తెలియదు. నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది, నా బంధుమిత్రులు ఇబ్బంది పడ్డరు, నా తల్లిగారు ఇబ్బంది పడ్డరు, నా సంఘం చాలా బాధపడ్డది. దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చి నన్ను ఎంతగా ఇప్పుడు 12 సంవత్సరాలు చిన్నయ్య ఫాదరు నా మనవడికి శిలా గుర్తేసి 10 రోజులకే మాకు గ్రహస్థానం ఇచ్చిండు. అమ్మ గ్రహస్థానం ఇస్తే నీకు మరి అమ్మ తమాసిగా గాయాలన్నది రాదు అని గ్రహస్థానం ఇచ్చి నా బిడ్డని, ఆ చిన్నారి బిడ్డని, చిన్న మరి అమ్మ ఉంది అప్పుడు చిన్నమ్మ, ఆమెతోటి ఆమె ఎత్తుకొని ఆమె శిలా గుర్తేసి యేసంతని పేరు పెట్టిండు. ఈ ఆట రోజున నా బిడ్డ నా మనవడు ఆరోగ్యంగా మంచిగా తిరుగుతుండు. దేవుడు చేసిన మేళ్ళ కొత్త గీతలు ఫాదర్ అవకాశం ఇచ్చినందుకు వందనాలు.